స్థాయికి ఎదిగాడంటే ఆయన ఆ రోజుల్లో అంటరానితనము నిలయంగా ఉన్నటువంటి రోజులు ఆ రోజు, కుల వివక్ష తాండవించినటువంటి రోజులు ఆ రోజు, కులం అంటే భయంకరమైనటువంటి ఉన్నటువంటి రోజుల్లో మరి ఆ స్థాయికి చదివి ఒక దేశానికి ఉప ప్రధాని అయ్యారంటే మామూలు విషయం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ రోజు ఆయన చేసిన సేవలు మామూలుగా లేవు. భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత ఆ స్థాయిని, ఆ గౌరవాన్ని పొందినటువంటి వ్యక్తులు ఇద్దరు. ఒకరు కాంశీరామ్ గారు, రెండవ వ్యక్తి బాబు జగజీవన్ రావు. బాబు జగజీవన్ రావు గారి కూతురు గురించి మీకు తెలుసు, మీరా కుమార్ అని లోక్సభకి పార్లమెంట్కి ఆమె స్పీకర్గా ఎన్నుకోబడింది. మీకు చాలామంది తెలియకపోయిండొచ్చు. ఆమె కూడా ఆయన కూతురు మీరా కుమార్. అంటే అతి ఉన్నతమైనటువంటి స్థానాలకు పోయారంటే మంచి సంపదపరుడు, మంచి ఆస్తిపరుడు, మామూలు వ్యక్తి కాదు బాబు జగజీవన్ రావు గారు. మరి తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చనిపోయిన తర్వాత ఆయన యాక్చువల్గా వీళ్ళిద్దరి మధ్య చాలా విభేదాలు ఉన్నటువంటివి, అంబేద్కర్ గారికి బాబు జగజీవన్ రావు గారికి. అంటే ఈయన కాంగ్రెస్లో, ఇద్దరు కాంగ్రెస్లో ఉన్నా కూడా వ్యక్తిగతంగా కొన్ని విషయాలు కావచ్చు, లేదా అంశాలు సామాజిక విషయాలకు కొన్ని విభేదాలు ఉన్నా కూడా ఇద్దరు కూడా మనవాడు అన్నటువంటి తపన లోపల కలిసి వీళ్ళిద్దరు డిస్కషన్ చేసుకునేటువంటి వాళ్ళు. ఈ జాతి కోసం చేస్తున్నటువంటి వ్యక్తుల్లో ముందున్నటువంటి అంబేద్కర్ని ఆయన ఎప్పుడూ అభినందించేటటువంటి వాడు. ఇప్పుడు మనలో కూడా చాలామంది ఉన్నాం, వ్యక్తిగతంగా కొన్ని వాళ్ళకి పడుకోవచ్చు, కానీ సమాజ పరంగా వచ్చినప్పుడు, కులపరంగా వచ్చినప్పుడు, ఈ దేశానికి ఉపయోగపడేటప్పుడు ఒకటికే కలుస్తున్నాం మనం. అది సామాజిక కూటమి అంటారు. అలాంటి దాంట్లో వాళ్ళిద్దరు కలిసారు. బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆస్తిపరంగా చాలా తక్కువ, ఆయనకు ఆస్తులు పంచుకోలేదని, కేవలం ఆయన జ్ఞానాన్ని పంచి లైబ్రరీ డబ్బులు మొత్తం వేల లక్షల పుస్తకాలు ఉన్నాయి తప్ప డబ్బులు లేవు ఆయనతో. ఆయన చనిపోయిన తర్వాత ఆయన శవాన్ని తీసుకుపోవడానికి ఆయనతో డబ్బులు లేవు. అలాంటి సందర్భంలో ఆయన బాబు జగజీవన్ రావు గారు ప్రత్యేకమైనటువంటి విమానం తీసుకొని వచ్చి ఆ శవాన్ని అక్కడి నుంచి తీసుకొని పోయి పూణేకి తీసుకుపోవడం జరిగింది. అలాంటి ఆ టైంలో ఆయన గుర్తుపెట్టుకుని ఆయన మహనీయుని చేసినటువంటి వ్యక్తి బాబు జగజీవన్ రావు గారు. అలా వాళ్ళిద్దరు కలయిక అద్భుతంగా ఈ దేశానికి దిశ నిర్దేశం ఇచ్చినటువంటి వ్యక్తులు. మనం ఈరోజు తక్కువ మంది ఉండొచ్చు, చాలామంది అనుకుంటుంటారు ఏమో ఇంతమంది ఉన్నారు ఈ మండలంలో, ఈ తాలూకులు ఇంతమంది ఉన్నారు. కొందరే ఎందుకంటే కొందరే లీడర్లు అవుతారు, కానీ అందరూ లీడర్లు గారు. దాంట్లో మీరు అందరూ ఉంటారు, అందరే నాయకులు అవుతారు, అందరూ ఎమ్మెల్యేలు గారు, అందరూ ఎంపీలు గారు, కొందరే అవుతారు. కాబట్టి మీరు ఈరోజు నివాళులు అర్పించి వచ్చారు కాబట్టి మీకు పేరున ప్రత్యేకంగా తక్కువ తెలియజేయాలి. మనం నలుగురే ఉన్నామని భావన వద్దు, ఒక్కరున్నా ఇద్దరున్న కార్యక్రమాన్ని నడిపించాల్సిందే, మహనీయులను స్మరించుకోవాల్సిందే, మహనీయులు మనం ముందుకు తీసుకుపోవాల్సిందే, వాళ్ళ ఆశయాలు తీసుకుపోదాం మన చేతనైనంత వరకు. అందరికీ పట్టదు. ఈ గ్రామాల్లో చాలామంది ఉంటారు, చాలా సమస్యలు ఉంటాయి, కానీ కొందరికి మాత్రమే గ్రామం గురించి ఆలోచన చేయాలి, కానీ సమస్య గురించి ఆలోచన చేయడం, కానీ దాని పరిష్కారం దిశగా ఉండాలని కానీ కొందరికే ఉంటుంది. కాబట్టి వాళ్ళే నాయకులు అవుతారు, వాళ్ళే పేర్లు కీర్తించబడతారు. రేపు మీరు కూడా ఈ విధంగా రేపు భవిష్యత్తులో మీరు కూడా ఈ కార్యక్రమాలు ఇలాంటి చేసేటటువంటి వాళ్ళ నాయకులుగా తయారవుతారు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడు కానీ కుంగొద్దండి, తగ్గొద్దండి దేని విషయంలో కానీ. చరిత్రలు చదవండి, చరిత్ర చదివితే తెలుస్తుంది మనకి. ఈరోజు మన ప్రతి విషయాలు కూడా మనం దళితులైనటువంటి విషయాలు ఈరోజు కొద్దిగా మార్పు వస్తూ ఉన్నాయి గ్రామాలు. ఈరోజు మా వెంట ఎప్పుడు బీసీ సోదరులు ఉంటారు. ఈరోజు వాళ్ళు ఎందుకు వస్తున్నారంటే మాలో ఉన్నటువంటి గుణాలు, మంచి గుణాలు కొన్ని తీసుకొని వాళ్ళు మాతో ప్రేమానుబంధాలతో స్నేహితులుగా ఉంటున్నారంటే కులాల్లో కొద్దిగా మార్పు వస్తుంది. కాబట్టి వాళ్ళకి మనం హ్యాట్సాప్ చెప్పాలి ఈరోజు. ఎందుకంటే ఈరోజు ఈ దేశంలో కుల వ్యవస్థ అన్నటువంటిది మామూలు విషయం కాదు. అది మనకు తెలియదు. వాళ్ళు అనుభవించినట్టు మనం ఈరోజు అనుభవించడం లేదు. మనం అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఈరోజు తెల్లగా బట్టలు వేసుకుంటున్నాం, కానీ వాళ్ళు ఆ రోజు చేసినటువంటి త్యాగాలు మామూలు కాదు, వాళ్ళ పడ్డ కష్టాలు మామూలు కాదు. కానీ వాళ్ళు చేసిపోయారు కాబట్టి ఈరోజు మనం ఈ విధంగా దర్జాగా ఇక్కడ ఈ సెంటర్లో బంక్ చేసుకుని ఈరోజు రిజర్వేషన్ వల్ల నేను ఇది చేసుకున్నాను. కాబట్టి వాళ్ళందరికీ మనం కృతజ్ఞతలు తెలపాలి. అదేవిధంగా మీరు కూడా భవిష్యత్తులో మీరు ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మనం కూడా మంచి ఉన్నతమైనటువంటి ఆశయాలతో మనకి వాళ్ళ గ్రేసెస్, వాళ్ళ ఆశీస్సులు మనకు ఎప్పటికీ ఉంటాయి. కాబట్టి అలాంటి మహనీయులు ఈరోజు చాలామంది అనుకుంటుంటారు, ఈరోజు చాలామంది తెలియదు. రేపు ఈ ఏప్రిల్ మాసం అంటేనే చాలామందికి ఏప్రిల్ ఫూల్ మాసం అనుకుంటారు, కానీ మహనీయులు పుట్టినటువంటి మాసం ఏప్రిల్, మహనీయులు జన్మించినటువంటి మాసం ఏప్రిల్ 5న బాబు జగజీవన్ రావు గారు, ఏప్రిల్ 11న బీసీ నాయకుడు మహాత్మా జ్యోతిరావు పూలే, ఈ దేశానికి అందరికన్నా ముందు బీసీ నాయకుడు ఆయన.
పూలు అమ్ముకున్నటువంటి వ్యక్తి ఆయన, కూరగాయలు అమ్ముకున్నటువంటి వ్యక్తి ఆయన. ఈరోజు ఆ రోజుల్లో ఆయన కోటు ధరించి మన మన అంబేద్కర్ గారు ఒక మాట చెప్తారు, నా గురువు అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలతో నేను ముందుకు పోతున్నానని చెప్తాడు. ఆ రోజుల్లోనే కొనియాడారు వాళ్ళిద్దరు. అంటే మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి 11న కూడా ఈరోజు మేము చాలా మందితో మాట్లాడి డిస్కషన్ చేసాం. దాంట్లో పీసీలతోన 11వ తేదీ బస్టాండ్లోనే చేయాలనేటువంటిది ఒక సంకల్పం చిన్నగా తీసుకున్నాం. అది ఎంతవరకు సాధ్యమవుతుందో ప్రయత్నం చేయాలనేటువంటిది నిన్ననే మన డాక్టర్ తిప్పయ్య గారితో డిస్కషన్ చేయడం జరిగింది. 11న పూలే అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతిని ఖచ్చితంగా బస్టాండ్లో చేస్తాం. తర్వాత 14న మహనీయుడు, ప్రపంచ మేధావి, భారతరత్న అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని జయంతి మామూలుగా కాకుండా ఒక వినూత్నమైనటువంటి రీతిలో ఈసారి చేయడానికి యువకులందరూ సన్నద్ధమవుతూ ఉన్నారు. ప్రతి గ్రామం నుంచి ఒక పండుగ వాతావరణంలో 14 అంటే అంబేద్కర్ జయంతి కాదు, జ్ఞాన దినోత్సవంగా ఆ రోజు, జ్ఞాన యాత్రగా ఆ రోజు ఊరిలో ఊరేగింపు చేయడానికి మేమందరూ సిద్ధమవుతున్నాం. కాబట్టి దానికి మీ వంతు కృషిగా ఖచ్చితంగా రావాలి. కాబట్టి ఈ గ్రామంలో ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరిని కలుపుకొని ఈసారి చేయాలన్నటువంటి ఒక తపన ఉంది. ఆల్రెడీ బీసీలతో సమావేశం జరుపుతూ ఉన్నాం, మైనార్టీలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మైనార్టీలు ఒక మసీదుకి పిలిచారు మమ్మల్ని. సాయంత్రం అందరూ కూడా వీలైతే 7 గంటలకు 5 గంటలు అనుకున్నాము, 7 గంటలకు వాళ్ళు మళ్ళీ ఇప్పుడే మెసేజ్ పెట్టారు. 7 గంటలకు అందరూ ఫస్ట్ వంకాలో ఉన్నటువంటి పాత మసీదు కాడ ఈరోజు వాళ్ళు ఏర్పాటు చేశారు సమావేశాన్ని. గెట్ టుగెదర్ కేవలం అంబేద్కర్ జయంతిని ఎలా చేయాలన్నటువంటి దానికి కూడా మీరు మిమ్మల్ని అందరూ నేను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నది. తర్వాత ఒక 2 రోజుల తర్వాత ఇక్కడ ఈబీసీ కాలనీలో కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తామన్నారు. ఆ తర్వాత వడ్డీ వాళ్ళతో ఒక సమావేశం, తర్వాత చాకలి వాళ్ళతో, అదేవిధంగా ప్రతి నాయకులందరితో మనం ఉన్నటువంటి బీసీలందరూ కలుపుకొని పోవడానికి, మనతో ఎవరైతే కలుస్తారో వాళ్ళందరూ కలుపుకోవడానికి మేమందరూ సిద్ధంగా ఉన్నాం. ఈ సమావేశంలో మేము మెసేజ్ చేస్తున్నట్టు ఏంటంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని కనివిని ఎరిగిన రీతిలో ఈ గ్రామాల్లో ఆయన చేసిన సేవల్ని మనము మరొక్కసారి కొనియాడడానికి, ఒక పండుగ వాతావరణంలో తీసుకుపోవడానికి అందరూ తయారు కావాలని కోరుతూ, ఈ కార్యక్రమాన్ని కూడా పిలిచిన వెంటనే వచ్చినటువంటి బీసీ సోదరులందరికీ కూడా, ఇప్పుడు సురేష్ కావచ్చు, దుర్గయ్య కావచ్చు, మల్లి కావచ్చు, వాళ్ళందరూ కూడా, మిగతా వాళ్ళని కూడా పిలిచాం, కొంతమందిని పిలుస్తున్నాం. కాబట్టి ఇంకా కొత్త వాళ్ళని పిలవడానికి ప్రయత్నం చేయండి. మీరు ఒకటే కాకుండా ఇంకా చాలామంది ఉన్నారు, ఇంట్రెస్ట్కి వచ్చేవాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళని కూడా కలుపుకొని పోదాం, మనము మంచి చేయడానికి అందరం చేతి కలుపుదాము, చెడుకు దూరంగా ఉందామని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ 2 చేతులు నమస్కరిస్తూ జై హింద్, జై భారత్.